మరో పక్క ప్రధాని మోదీ రామ్మోహన్ నాయుడు పనితీరుకి కితాబిచ్చారు. మరి షోలో నీ నోటి వెంట ప్రధాని మోదీ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? అర్నబ్ జర్నలిజం పరమావధి ప్రతిపక్షాలపై నిత్యం విషం చిమ్మటమే. గడచిన ఎన్డీఏ పాలనలో కానీ అంతకుముందు యూపీఏ పాలనలో కానీ ఎన్నో దారుణ సంఘటనలు ఈ దేశంలో జరిగినప్పుడు ఎంతమంది కేంద్ర మంత్రులను అర్నబ్ టీవీ షోకి ఆహ్వానించాడు? ఎంతమంది కేంద్ర మంత్రులతో లైవ్ షోలో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించాడు? నాకు ఎదురు లేదు, తిరుగులేదు, నేను ఎవరినైనా ప్రశ్నిస్తా, ఏమైనా అంట, ఎన్ని కారుకోతలైనా కోస్తా అంటూ ఒక దేశాన్ని పాలించే వ్యవస్థ కంటే అర్నబ్ గోస్వామి గొప్పోడా? Who should I blame? They are saying we are so angry we boycotted you. జర్నలిజం వృత్తిలో ప్రజల ముందు వినయంగా ఉండాలన్న ప్రాథమిక జ్ఞానం అర్నబ్ లాంటి అతివాదులకు ఎలా తెలుస్తుంది? తాను నడిపిస్తున్న షోలను తాను ఒంటరిగా చూసుకుని ఆత్మవిమర్శ చేసుకుంటే ఆయనకే మంచిది. ఇండిగో సంక్షోభంలో నాకన్నీ తెలుసు అని రెంకలేస్తున్న అర్నబ్ షోకు టీడీపీ నుంచి కానీ మరే పార్టీ నుంచి కానీ ఎవరైనా ఎందుకు హాజరవ్వాలి? ఎన్డీఏ పాలనలో పదుల సంఖ్యలో ఉగ్రవాద దాడులు జరిగాయి. హోంమంత్రి అమిత్ షాను నీ షోకి రమ్మని ఆహ్వానించారా? కనీసం లైవ్ షోలో ఫోన్లో అయినా హోంమంత్రిని సంప్రదించే ప్రయత్నం చేశారా? డాలర్ మారకం, రూపాయి ఆల్ టైమ్ పత్రంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారా? ప్రైవేటు ఎయిర్లైన్స్ సంక్షోభాన్ని వ్యక్తిగతంగా మంత్రి రామ్మోహన్ నాయుడు ఖాతాలో వేసి ఆయనకు చుట్టి బీజేపీ పెద్దలకు ఆ సెగ తగలకుండా కాపాడటమే అర్నబ్ ఎంచుకున్న జర్నలిజం.